మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇతరులపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతరులు కూడా మీపై తీర్పు చెబుతారు. మీరు ఇతరులపై తీర్పు చెప్పినట్లే ఇతరులు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతోనే ఇతరులు కూడా మీకు కొలిచి ఇస్తారు. మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు, కానీ మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు? మీ కంట్లో దూలం పెట్టుకొని నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనీయే అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు? కాబట్టి మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయని, అప్పుడు నీవు స్పష్టంగా చూడగలిగి నీ సోదరుని కంట్లో ఉన్న నలుసుని తీయగలుగుతావు. పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చివేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. ఒకవేళ వేస్తే అవి వాటిని కాళ్ళ కింద త్రొక్కి పాడు చేస్తాయి. అడిగితే లభిస్తుంది, వెతికితే దొరుకుతుంది, తట్టితే తలుపు తెరవబడుతుంది. ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది, వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది, తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది. రొట్టెనడిగితే రాయనిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? లేక చేపనడిగితే పామునెవరైనా ఇస్తారా? దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని మీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగిన వాళ్లకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా ఇస్తాడు. ప్రతి విషయంలో ఇతరులు మీకోసం ఏం చేయాలని మీరు ఆశిస్తారో మీరు ఇతరుల కోసం అదే చేయాలి. ఇది మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రవక్తలు ప్రకటించిన వాటి యొక్క అర్థం. నరకానికి వెళ్లే ద్వారము సులభంగా ఉంటుంది, దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలామంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్లే మార్గం కష్టంగా ఉంటుంది, దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొర్రెతోళ్లు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేలులా ఉంటారు. వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించగలుగుతారు. ముళ్ళ పొదల నుండి ద్రాక్ష పండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి, పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు, పులుపు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. దేవుడు మంచి ఫలమివ్వని చెట్టుని నరికి మంటల్లో వేస్తాడు. అందువల్ల వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించగలుగుతారు. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. ఆ రోజు చాలామంది నాతో, ప్రభువా, నీ పేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చేయలేదా అని అంటారు. అప్పుడు నేను వాళ్ళతో, మీరెవరో నాకు తెలియదు, పాపాత్ములారా, నా ముందు నుండి వెళ్ళిపోండి అని నేను స్పష్టంగా చెబుతాను. అందువల్ల నా మాటలు విని వాటిని అనుసరించే ప్రతి ఒక్కడూ బండపై తన ఇంటిని కట్టుకున్న వానితో సమానం. ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది కనుక వర్షాలు పడి వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ ఇంటిని కొట్టినా ఆ ఇల్లు పడిపోలేదు. కానీ నా మాటలు విని వాటిని అనుసరించని ప్రతి ఒక్కడూ ఇసుకపై తన ఇంటిని నిర్మించుకున్న మూర్ఖునితో సమానం. వర్షాలు వచ్చి వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ ఇంటిని కొట్టాయి. ఆ ఇల్లు కూలి నేలమట్టమైపోయింది. దాని పతనం భయంకరమైనది. యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రుల వలె కాకుండా అధికారమున్న వానిలాగా బోధించాడు కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చు